ప్రతి క్యాన్సర్ పేషెంట్, ఏ పేషెంట్ కూడాను ఇంకొక పేషెంట్కి ఇద్దరికి కంపారిజన్ ఉండదు. సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్ అయినా కానీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది. సో అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని కనుక్కునే దానికి కూడా మనము ఫర్దర్ టెస్ట్లు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ సింపుల్ మనం ఇందాక చేసిన ఆ ట్రూ కట్ బయాప్సీ స్పెసిమెన్ ఏదైతే ఉందో ఆ సేమ్ స్పెసిమెన్ నుంచి మళ్ళీ చేసే ప్రాబ్లం అంటే మళ్ళీ బయాప్సీ అవసరం లేకుండా ఆ సేమ్ స్పెసిమెన్ని యూస్ చేసుకొని మనము ఫర్దర్ టెస్ట్లు అంటే అది హార్మోన్స్కి పనిచేస్తుందా, లేకపోతే ఇమ్యూనోథెరపీకి పనిచేస్తుందా, కీమోథెరపీకి పనిచేస్తుందా, ఇలాంటి డ్రగ్స్కి కానీ వీటికి సెన్సిటివిటీ ఉంది అని కనుక్కునే టెస్ట్లు కూడా ఇప్పుడు వచ్చాయి. సో బయాప్సీలోనే క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ బయాప్సీ స్పెసిమెన్లో నుంచి కూడాను మనకు అది ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా తెలుస్తుంది. దాని ప్రకారము ట్రీట్మెంట్ ప్లాన్ అనేది పేషెంట్కి ఇచ్చుకుంటూ వెళ్తాం.